ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శివమహాపురాణము 18 అధ్యాయములు పూర్తి చేసాం. లింగ మహత్యం వరకు మనం తెలుసుకున్నాం. లింగం యొక్క మహిమ అనేటువంటి విషయం తెలుసుకున్నాం. ఈరోజు మనం 19వ అధ్యాయంలో ప్రారంభిస్తున్నాం. ఈ అధ్యాయంలో పార్థివ లింగము, దాని యొక్క మహత్యము, పూజా విధానము, దాని యొక్క ఫలితము కూడా చెప్పబోతున్నారు. మహిమ కాబట్టి పార్థివ పూజా వర్ణనము చెప్తున్నారు. దాని తర్వాత దాని యొక్క మహిమ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ 3 అధ్యాయములు కూడా ఇందులో ఉంటాయి. కైలాస పీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభిరర్చ్యమానం భక్తార్తిదావానలమప్రమేయం ధ్యాయేదు ఉమాలింగిత విశ్వభూషణం ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతంసం రత్నాకల్పోజ్వలాంగం పరశు మృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమరగణై వ్యాఘ్రకృత్యం వసానం విశ్వాజ్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. ఓం నమః శివాయ. ఈ విధంగా శివలింగం గురించి మహిమ గురించి మనం తెలుసుకున్న తర్వాత, లింగ మహిమ గురించి తెలుసుకున్న తర్వాత, అధ ఏకోన వింశోధ్యాయ, ఒకటి తక్కువగా 20వ అధ్యాయము, ఏకవింశతి ఏకోన వింశతి. ఇప్పుడు 3 అధ్యాయములు ఈ పార్థివలింగం గురించి చెప్పారు. పార్థివలింగం యొక్క మాహాత్మ్యము. పార్థివలింగం అంటే మట్టితో చేసిన లింగం. ఋషయ ఊచు సూత చిరంజీవ ధన్యస్త్వం శివభక్తిమాన్ సమ్యగుక్తస్త్వయా లింగమహిమా సత్ఫలప్రదః యత్ర పార్థివ మహేశలింగస్య మహిమాధునా సర్వోత్కృష్టశ్చ కథితో వ్యాసతో బ్రూహితం పునః. ఓ సూతమహాముని, నీవు చిరకాలము జీవించవయ్యా. శివభక్తి గలవు నీవు, ధన్యుడవు. మంచి ఫలములు ఇచ్చేటువంటి లింగమహిమను నీవు చక్కగా వివరించితివి. మహేశ్వరుని యొక్క పార్థివలింగము సర్వశ్రేష్టమని వ్యాసమహాముని చెప్పి ఉన్నారు. నీవు ఇప్పుడు పార్థివలింగ మహిమను మరల చెప్పుము. వేదవ్యాస మహర్షి చెప్పి ఉన్నారు కనుక ఈ పార్థివలింగం గురించి చాలా శ్రేష్టమైనదని నువ్వు మరల ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్పమని చెప్పేసి ఆ యొక్క సత్రాయాగం చేస్తున్నటువంటి ప్రయాగతీర్థంలో జితేంద్రియులు, సత్యవాదులు అయినటువంటి మహామునులు అడిగితే సూత మహాముని చెప్తున్నాడు. సూత ఉవాచ శృణుధ్వమృషయః సర్వే సద్భక్త్యా హరతోఖిలాః శివ పార్థివలింగస్య మహిమా ప్రోచ్యతే మయా ఉక్తేష్వేతేషు లింగేషు పార్థివం లింగముత్తమం తస్య పూజనతో విప్ర బహవః సిద్ధమాగతాః. సూత మహాముని విధంగా చెప్తున్నారు. ఓ మహామునులారా, మీరందరూ వినండి. జ్ఞానము సర్వము భక్తి చేత శివుని నుండి సంప్రాప్తమైనది. భగవంతుడి ఇవ్వకపోతే ఈ జ్ఞానము కానీ, సమస్తమైనటువంటి భక్తి కానీ ఎవరి చేత వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఒకడు ఇలా ఉండగలుగుతున్నాడు అంటే దానికి కారణం ఎవరు? భగవంతుడే. కాబట్టి ఏది ప్రాప్తమో అది వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. అంతేకాని మన ప్రజ్ఞ వల్ల వస్తుందని అహంకారం పడకూడదు. నేను శివుని పార్థివలింగం యొక్క మహిమను ఇప్పుడు మీకు చెప్పుతున్నాను, వినండి. వర్ణింపబడినటువంటి లింగములన్నింటిలో పార్థివలింగము శ్రేష్టము. ఓ బ్రాహ్మణులారా, దాన్ని పూజించి ఎందరో సిద్ధి పొందారు. అన్నింటిలోకి నాయనలారా, పార్థివలింగము చాలా గొప్పది పూజ చేసే విధానాల్లో. కాబట్టి దాన్ని పూజించే అనేక మంది సిద్ధిని పొందారు. కాబట్టి హరి బ్రహ్మాచ ఋషయశ్చ ప్రజాపతయస్తథా సంపూజ్య పార్థివం లింగం
ప్రాపుస్సర్వేప్సితం ద్విజాః. ప్రాపుస్సర్వేప్సితం ద్విజాః. ఈప్సితములు అంటే కోరికలు, అన్ని కోరికలు తీరుతాయి. దేవాసుర మనుష్యాశ్చ గంధర్వోరగరాక్షసాః అన్యే అపి బహవస్తం సంపూజ్య సిద్ధిం గతాః పరం. ఓ ద్విజులారా, విష్ణువు, బ్రహ్మ, ఋషులు మరియు ప్రజాపతులు పార్థివలింగమును పూజించినటువంటి వారై అనేకములైనటువంటి కోరికలన్నిటినీ తీర్చుకున్నారు. దేవతలు, అసురులు, మనుష్యులు, గంధర్వులు, పన్నగులు అంటే నాగజాతి, రాక్షసులు మరియు అనేకులు ఇతరులు దానిని, ఆ యొక్క శివలింగం, పార్థివలింగమును పూజించి సిద్ధిని పొంది ఉన్నారు. కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌ యుగే. ద్వాపరంలో పారదం అంటే పాదరసం లింగం, కృతయుగములో రత్నలింగము, త్రేతాయుగములో బంగారు లింగము, ద్వాపరములో రసలింగము, కలియుగములో పార్థివలింగము శ్రేష్టములైనవి. ఈ యుగధర్మములు కూడా చెప్పబడ్డాయి లింగానికి. ఏ రకమైన లింగము ఏ కాలంలో శ్రేష్టమైనదో చెప్పబడింది. అందులో ఈ పాదరసంతో చేసిన లింగం మక్కా మసీదులో ఉందని చెప్తున్నారు. అంటే ఇది ఇక్కడ ఈ వ్యాఖ్యాత రాశారు, అక్కడ చెప్తున్నారు ఆయన. ఇదివరకు నారాజీ చదివిన ఒక ఆయన, మక్కా మసీదులో ఉన్నటువంటి లింగం ఆ లింగమే దాపర యుగంలో వచ్చింది అని. తర్వాత శ్రేష్టములు తర్వాత అష్టమూర్తిషు సర్వాసు మూర్తిర్వై పార్థవీవర అనన్య పూజిత విప్రా సప్తస్తస్మాత్ మహత్ఫలం. శివుని అష్టమూర్తులలో శివుడు అష్టమూర్తులలో పంచభూతములు, సూర్యచంద్రుడు, సోమయాజి అని ఉన్నాయి. ఇవి అష్టలింగములు. అంటే ఈ పార్థివమూర్తి శ్రేష్టము కావున ఓ విప్రులారా, ఇతరుల పూజల కంటే పార్థివలింగ పూజయే గొప్ప ఫలము ఇచ్చు తపస్సు అగును. శివుడి యొక్క అష్టమూర్తుల్లో ఉండేటువంటి పంచభూతములు ఉన్నాయి. పృథివ్యాపస్తేజో వాయురాకాశములు ఉన్నాయి. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సోమయాజి అనేటువంటి యజ్ఞ క్రతువులు చేసి శుద్ధమైనటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో ఆయన. వీటన్నిటిలోకి పార్థివలింగము శ్రేష్టము, పంచభూతములు శ్రేష్టము. విప్రులారా, ఇతరుల పూజల కంటే పార్థివలింగము గొప్ప ఫలితము ఇచ్చును, అది గొప్ప తపస్సు అగును. దేవతలందరిలో కూడా మహేశ్వరుడు శ్రేష్ఠుడు. యథా సర్వేషు దేవేషు జ్యేష్ఠః శ్రేష్ఠో మహేశ్వరః ఏవం సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా నదీషు సర్వాసు జ్యేష్ఠా శ్రేష్ఠా సురాపగా తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. దేవతలందరిలో మహేశ్వరుడు శ్రేష్ఠుడు, నదులన్నిటిలో గంగానది శ్రేష్టము. అట్లాగే అదే విధముగా లింగములన్నింటిలో పార్థివలింగము శ్రేష్టమని చెప్పబడుచున్నది. యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హి ప్రణవో మహాన్ స్మృతః తదేదం పార్థివం శ్రేష్టం ఆరాధ్యం పూజ్యమేవ హి. యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠ ఉచ్యతే తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. మంత్రములన్నింటిలోనూ ఓంకారము చాలా గొప్పది. మంత్రములన్నింటిలోనూ ఓంకారము చాలా గొప్పదని స్మృతులు చెప్పుచున్నవి. అదే విధముగా లింగములలో పార్థివలింగము శ్రేష్టమైనది, ఆరాధించి పూజించదగినటువంటిది. యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణః శ్రేష్ఠః ఉచ్యతే తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. వర్ణములన్నింటిలోనూ బ్రాహ్మడు శ్రేష్టమైనటువంటి వాడు. యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్టతమా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా వ్రతేషు సర్వేషు శివరాత్రి వ్రతం పరం తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. నగరములన్నింటిలోనూ కాశీనగరము శ్రేష్టమైనది. వ్రతములన్నింటిలోనూ శివరాత్రి వ్రతము వలె, దేవీమూర్తులందరిలోనూ శైవీ శక్తి వలె లింగములన్నింటిలోనూ పార్థివలింగము సర్వోత్కృష్టమైనది. ఈ విధములుగా ఎక్కడైతే శివరాత్రి వ్రతములన్నింటిలో గొప్పది, క్షేత్రములన్నింటిలోకి కాశీక్షేత్రము గొప్పది, అలాగే శక్తులన్నింటిలోనికి శైవీ శక్తి అయినటువంటి
పరాశక్తి గొప్పది. ఆ విధంగా ఈ లింగము పార్థివ లింగము గొప్పది. ప్రకృత్య పార్థివం లింగం యో అన్యదేవం ప్రపూజయేత్ వృధా భవతి సా పూజ స్నానదానాదికం వృథా. పార్థివారాధనం పుణ్యం ధన్యమా ధన్యమాయుర్ ధన్యము ఆయుర్వర్ధనం తుష్టిదం పుష్టిదం శ్రీదం కార్యం సాధక సత్తమై. పార్థివలింగమును కాక మరి యొక్క లింగమును పూజించినట్లయితే ఆ పూజ వృధాయగును. ఆ పూజా సందర్భంలో చేయు స్నానాదులు కూడా వ్యర్థమగును. పార్థివలింగారాధన సాధకునకు పుణ్యమును ఇచ్చి ఆయుష్ని పెంచి జీవితమును ధన్యము చేయును. తుష్టిని పుష్టిని సంపదను ఇచ్చును. సాధకులు తప్పక చేయదగినది పార్థివలింగ పూజ. పార్థివారాధనం పుణ్యం ధనమాయుర్వర్ధనం పూజయేత్ పార్థివం లింగం సర్వకామార్థసిద్ధిదం. యథా లబ్ధోపచారైశ్చ భక్త్యా శ్రద్ధా సమన్వితః పూజయేత్ పార్థివం లింగం సర్వకామార్థసిద్ధిదం. యః కృత్వా పార్థివం లింగే పూజయేత్ భవేదికం ఇహైవ ధనవాన్ శ్రీమాన్ అంతే రుద్రోభిజాయతే. సాధకుడు తనకు లభించినటువంటి సామాగ్రితో ఉపచారములను చేసి భక్తితో శ్రద్ధతో కూడిన వాడై పార్థివలింగమును ఆరాధించినట్లయితే కోరికలన్నీ కూడా తీరును. లింగమునకు శుభకరముకు పార్థివ వేదిని చేసి పూజించు సాధకుడు ఈ లోకములో ధనముతో శోభతో విరాజిల్లి దేహమును వీడిన తర్వాత పరమేశ్వరునిలో ఐక్యము పొందును. పార్థివ వేదిక అంతా కూడా మట్టితోటి చేయాలి. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి వాడికి ధనము శోభ దేహము వీడిన తర్వాత పరమేశ్వరులో సాహిత్యము కూడా లభిస్తాయి. త్రిసంధ్యం యో అర్చయే లింగం కృత్వా బిల్వేన పార్థివం దశైకాదశకం యావత్ తస్య పుణ్యఫలం శృణు. అనేనైవ స్వదేహేన రుద్రలోకే మహీయతే పాపహం సర్వమర్త్యానాం దర్శనా స్పర్శనాదపి. పార్థివలింగమును చేసి 3 సంధ్యలలోనూ కూడా మారేడు పత్రములతో 10-11 సంవత్సరములు అర్చించిన వ్యక్తికి లభించే పుణ్యఫలము చెప్తాను వినండి. అతడు ఈ దేహముతోనే రుద్రలోకమునందు విరాజిల్లును. అతనిని చూసి స్పృశించి మానవుడు పాపములందరూ పోగొట్టుకుంటారు. అలా పూజ చేసినటువంటి వాడు 3 కాలములను బిల్వపత్రములు శివ పూజ చేసినటువంటి వాడికి మహిమలు అంటే వాడి శరీరం ముట్టుకుంటే మన యొక్క పాపములు కూడా నశిస్తాయి. జీవన్ముక్త స వైజ్ఞాని శివ ఏవన సంశయ తస్య దర్శన మాత్రేన భుక్తిర్ముక్తిశ్చ జాయతే. శివం యః పూజయే నిత్యం కృత్వా లింగం తు పార్థివం యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరం. అతడు ఈ దేహముతోనే రుద్రలోకమునందు విరాజిల్లును. ఇలా ఉండగానే అతనికి ఆ రుద్రలోకం యొక్క జీవనం ఎటువంటిదో అటువంటి జీవనమే కలుగుతుంది. అతనిని చూచి స్పృశించు మానవులకు అందరికీ పాపములు తొలుగును. అతడు జీవన్ముక్తుడు జ్ఞాని శివస్వరూపుడు అనుటలో సందేహము లేదు. అట్టి వాణిని చూచుడి చేతనే ఇహపరములు సంపన్నమగును. ఇహము పరము కూడా వాళ్ళంటి మహానుభావుని దర్శన మాత్రం చేత మనకి ఇహము పరము కూడా సంపన్నమవుతాయి. పార్థివలింగమును చేసి నిత్యము జీవితకాలమంతా పూజ చేయి వ్యక్తి శివుని సన్నిధిని పొందును. శివం యః పూజయే నిత్యం కృత్వా లింగం తు పార్థివం యావజ్జీవన పర్యంతం స యాతి శివమందిరం. దృఢేన ప్రమితాన్ వర్షాన్ శివలోకే హి తిష్టతి స కామః పునరాగత్య రాజేంద్రో భారతే భవేత్. నిష్కామః పూజయే నిత్యం పార్థివం లింగముత్తమం శివలోకే సదా తిష్టేత్ తత్తస్సాయుజ్యామాప్నుయాత్. అటువంటి వాడు శివునితో కూడి లెక్కలేనన్ని సంవత్సరములు శివలోకమునందు ఉండును. లెక్కలేనన్ని సంవత్సరములు శివలోకమునందు ఉండును. అతడు కామనలు కలిగేవాడినైతే, ఎవరైతే కోరికలు ఉన్నవాడో అటువంటి వాడు మరల భూలోకములో జన్మించి భారతవర్షమునకు చక్రవర్తి అగును. కామనలు లేనటువంటి వాడు శ్రేష్టమైనటువంటి పార్థివలింగమును పూజించినచో శివలోకమునందు చిరకాలము ఉండి పిదప శివ సాయుధ్యమును పొందును. అక్కడ ఉంటాడు, ఉండి తర్వాత సాయుధ్యాన్ని పొందుతాడు. శివలోకంలోనే ఉంటాడు, ఆ యొక్క అనుభూతులన్నీ పొందుతుంటాడు. తర్వాత శివుల్లో కలిసిపోతాడు.
ఆ విధంగా ఉన్నటువంటి వాడు పార్థివం శివలింగం చ విప్రో యది న పూజయేత్ స యాతి నరకం ఘోరం శూలపాత్రం సుదారుణం యథా కథంచిత్ విధినా రమ్యం లింగం ప్రకారయేత్ పంచసూత్ర విధానం చ పార్థివేన విచారయేత్. బ్రాహ్మణుడు పార్థివ శివలింగమును పూజించకుండా ఉన్నట్లయితే భయంకరముగా నరకములో శూలములకు కట్టబడి దారుణముకు వ్యధను పొందును. కాబట్టి బ్రాహ్మణుడు తప్పకుండా పార్థివలింగ పూజ చేయాలి. కావున మానవుడు ఏదో విధముగా శ్రమించి సుందరముగు పార్థివలింగమును యథావిధముగా రచించవలను. పార్థివలింగ పూజలో పంచసూత్ర విధానము గురించి చింతింత పని లేదు. కాబట్టి పార్థివలింగాన్ని తయారు చేసుకొని దానికి పూజ చేయాలి. దానికి వేరే విధములైనటువంటి బాధలు ఏవి కూడా లేవు. అఖండం తద్ది కర్తవ్యం న విఖండం ప్రకారయేత్ ద్విఖండం తు ప్రకుర్వాణో నైవ పూజాఫలం లభేత్. రత్నజం హేమజం లింగం పారదం స్ఫటికదం దా పార్థివం రాగోత్థ మండలం తు ప్రకారయేత్. పార్థివం పుష్పరాగోత్థ అఖండం తు ప్రకారయేత్. అఖండం తు చరలింగం ద్విఖండమచరం స్మృతం ఖండాఖండ విచారోయం సచరాచరయో స్మృత. వేదికా తు మహావిద్యాలింగం దేవో మహేశ్వర అతో హి స్థావరే లింగే స్మృత శ్రేష్టా ద్విఖండిత. వినండి, పార్థివలింగమును అఖండముగా చేయవలను, 2 భాగములు చేసి అతకరాదు. అది ఎలా అంటే పానపట్టం వేరు లింగం వేరు చేసి పానపట్టంలో గుంట పెట్టి అందులో లింగాన్ని పెట్టడం అలాంటి పని చేయకూడదు. ఒకటే దానితోటి ఒకే ముద్ద మట్టి తీసుకునే దాంతో ఏకంగా దాంట్లోంచే వచ్చేయాలి, విడిగా ఉండకూడదు, చేయరాదు. అట్లు ద్విఖండముగా చేసినచో పూజా ఫలము దక్కదు. పైగా రత్నము, బంగారము, రసము, స్ఫటికము, మట్టి మరియు పుష్పరాగములతో చేయు లింగము అఖండముగా చేయవలను. ఇప్పుడు బంగారాన్ని చేయించుకుంటారు కొంచెం, అలాంటి చేయించుకునేటువంటి వాళ్ళు పానపట్టం వేరు లింగం వేరు చేయించుకోకూడదు. ఒకే విధంగా కలిసి వచ్చే విధంగా ఆ ముద్దలోంచి అలాగ కుమ్మరివాడు ఇలా చూడండి ముద్ద పెట్టి దాన్ని ఇలా పట్టుకొని ఒకే కుండని తయారు చేస్తాడో అలా ఆ విధంగా దాంట్లోంచి అన్నీ వచ్చేయాలి. పైగా చరలింగము అఖండముగాను ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగాను ఉండవలను. అది చరలింగం అంటే మనం ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండేటువంటి లింగాలు ఇటువంటివి అఖండముగాను, ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగాను ఉండవలను అని స్మృతులు విచారించి నిర్ణయించినవి. కాబట్టి ప్రతిష్ఠిత లింగములు అంటే మన ఊరో శివాలయంలో ప్రతిష్ఠ జరిగింది, అప్పుడు ఏమిటి పానపట్టం వేరేగాను లింగం వేరేగాను ఉంటూ ఉంటాయి. అలా ఉండాలి అని చెప్పి స్మృతులు అంటే వేదములు తెలియచేస్తున్నాయి, నిర్ణయించినవి. వేదిక మహావిద్య వేదిక అనేటువంటిది అంటే పానపట్టం అనేది అమ్మవారు, మహావిద్య అమ్మ. పైగా లింగము మహేశ్వరుడు, ఆయన భగవానుడైనటువంటి సదాశివుడు. కావున ప్రతిష్ఠిత లింగము ద్విఖండముగా ఉండుట శ్రేష్టమని స్మృతులు చెప్పుచున్నవి. ఈ విధంగా ప్రతిష్ఠింపబడినటువంటి లింగములు 2గా ఉండడమే శ్రేష్టమని స్మృతులు చెబుతున్నాయి. ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం హి విధానతః అఖండం జంగమం ప్రోక్తం శైవ సిద్ధాంత వేదిభిః. ద్విఖండం తు చరం లింగం కుర్వంత్యజ్ఞానమోహితాః నైవ సిద్ధాంత వేత్తారో మునయః శాస్త్రకోవిదాః. స్థావర అంటే ప్రతిష్ఠిత లింగమును ద్విఖండముగాను చరలింగమును అఖండముగాను నిర్మించవలనని శైవ సిద్ధాంత పండితులు చెప్పుదురు. కాబట్టి ఏదైతే ప్రతిష్ఠితమైనటువంటి లింగము పానపట్టము వేరే వేరేగా ఉండాలని చెప్తూ ఉంటారు. అలాగే చరలింగములు అఖండంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు. సిద్ధాంతము తెలియని వారు మునులు ద్విఖండం తు చరలింగం కుర్వంత్యజ్ఞానమోహితాః నైవ సిద్ధాంత వేత్తారో మునయః శాస్త్రకోవిదాః. చూడండి, వినండి, సిద్ధాంతము తెలియని వారు మునులు కానివారు శాస్త్ర పాండిత్యము లేని అజ్ఞానులు చరలింగమును ద్విఖండముగా చేయుదురు. స్థావరలింగమును
చేస్తారు. అఖండం స్థావరం లింగం ద్విఖండం చరమేవ చ ఏ కుర్వంతి నరామూఢ నా పూజాఫలం భాగిన. స్థావరలింగమును అఖండముగను చరలింగమును ద్విఖండముగను చేయు మూర్ఖులకు పూజాఫలము దక్కదు. తస్మాత్ శాస్త్రోక్త విధినా అఖండం చరసంజ్ఞకం ద్విఖండం స్థావరం లింగం కర్తవ్యం పరయాముదా. కావున శాస్త్రవిధిని అనుసరించి చరలింగమును అఖండముగను స్థావరలింగమును ద్విఖండమును చేసి ఆనందమును పొందవలను. స్థరలింగాన్ని శరలింగం అంటే ఎక్కడికైనా కదపగడ తీసుకువెళ్ళేటటువంటి అటువంటి లింగాల్ని అఖండంగా ఉంచాలి. అదే ప్రతిష్ఠిత లింగాల్ని చరలింగము, స్థావరలింగాన్ని మాత్రం లింగం వేరు పానపట్టం వేరు చేసి పూజించాలి. అఖండేతు చరే పూజ సంపూర్ణ ఫలదాయని ద్విఖండేతు చరే పూజ మహాహాని ప్రదాస్మృత. అఖండే స్థావరే పూజ న కామఫలదాయని ప్రత్యవాయకరే నిత్యమిత్యుక్తం శాస్త్రవేదిభిః. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధనఖండే పార్థివ శివలింగ పూజన మాహాత్మ్య వర్ణనం నామైకోన వింశోధ్యాయః. అఖండముకు చరలింగమును పూజించినచో సంపూర్ణ ఫలము దక్కును. చరలింగము అఖండంగా ఉండాలి. ద్విఖండ చరలింగమును పూజించినచో గొప్ప చరలింగాన్ని ద్విఖండంగా పూజించకూడదు. అలా పూజించినట్లయితే గొప్ప హాని జరుగుతుంది అని స్మృతులు చెప్పుచున్నవి. అఖండముకు స్థావరలింగమును పూజించినచో కోరికలు ఈడేరకపోగా నిశ్చితముగా ప్రత్యవాయము సంప్రాప్తమగునని శాస్త్రాలు చెప్తున్నారు. స్థావరలింగాన్ని అఖండంగా ఎక్కడ ఉంచకూడదు. అలా విడిగా లేకుండా ఒకే రాయిలోంచి దాంట్లో కలిపేసి ఉన్నట్టుగా చెక్కి ఉంటే అలాంటివి చేయకూడదు, దాన్ని పూజించకూడదు. కాబట్టి దానిలా చేసి దాన్ని పూజించడం వల్ల ప్రత్యవాయములు అంటే విరుద్ధములైనటువంటి ఫలితములు కలుగుతాయి అని చెప్పబడుతున్నది స్మృతులలో. కాబట్టి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్థివ శివలింగ పూజన మహాత్మ్యము అనేటువంటి మహాత్మ్యమును వర్ణించి చెప్పినారు. ఈ యొక్క 19వ అధ్యాయము ముగిసినది. తర్వాత అథ వింశోధ్యాయ పార్థివ శివలింగ పూజా విధి. పార్థివ శివలింగమును ఎలా పూజించాలి ఇంతవరకు మీరు మహిమ తెలుసుకున్నారు. ఇప్పుడు దాన్ని పూజించే విధానం గురించి చెప్తున్నారు. సోత ఉవాచ అద వైదిక భక్తానాం పార్థివా నిగద్యతే వైదికేనైవ మార్గేణ భుక్తి ముక్తి ప్రదాయని సూత్రోక్త విధినా స్నాత్వా సంధ్యాం కృత్వా యథావిధి బ్రహ్మయజ్ఞం విధాయాదౌ తతస్తర్పణమాచరేత్ నైతిక్యం సకలం కర్మ విధాయ అనంతరపుమాన్ శివస్మరణం పూర్వం హి భస్మరుద్రాక్షధారక వేదోక్తో విధినా సమ్యక్ సంపూర్ణ ఫలసిద్ధిదం పూజయేత్పరయా భక్త్యా పార్థివం లింగముత్తమం. సూత మహాముని ఇంకా ఇలా చెప్తున్నాడు. నాయనలారా, ఈ పార్థివ లింగాన్ని ఎలా పూజించాలో చెప్తాను వినండి. వైదిక భక్తులు చేసేటువంటి పార్థివలింగ పూజ చెప్పబడుతున్నది. వైదిక మార్గమునకు మాత్రమే ఇహపరములు ఇయ్యగలుగును. వైదికులంటే జ్ఞానం కలిగిన వారు, వేదము తెలిసినటువంటి వారు, వేదము చెప్పిన మార్గము తెలిసినటువంటి వారు వైదికులు. కాబట్టి అదే సత్ఫలితం ఇస్తుంది. గృహ్య సూత్రంలో చెప్పిన తీరున స్నానము చేసి యథావిధిగా సంధ్యావందనమును ఆచరించి ముందుగా బ్రహ్మయజ్ఞమును తర్వాత తర్పణమును చేయవలను. రోజు నిత్య నైమిత్తిక కృత్యములు ఇవన్నీ నియమింపబడిన కృత్యములు. సంధ్యావందనము, బ్రహ్మయజ్ఞము, అలాగే తర్పణ విధి పూర్తి చేయాలి. ఇవి భక్తుడు నిత్యకర్మలన్నిటినీ ఆచరించిన తరువాత శివుని స్మరించుచు భస్మమును రుద్రాక్షలను ధరించవలను. ఈ నిత్య నైమిత్తిక కృత్యములు చేసి అప్పుడు భగవంతుని పూజించడానికి పూనుకున్నవాడై భస్మధారణ చేసి మెడలో రుద్రాక్షలు తప్పకుండా ధరించవలను. అప్పుడు భక్తుడు పూర్ణ ఫలమును పొందుట కొరకై పరాభక్తితో శ్రేష్టముకు పార్థివలింగమును చక్కగా పూజించవలను. దేనికోసం? పూర్ణ ఫలమును పొందుట కొరకై పరాభక్తితో. పూర్ణఫలం కావాలంటే పరాభక్తి ఉండాలి, అంతేకాని ఇహమైనటువంటి భక్తి ఉండకూడదు. కామనలతో కూడింది భక్తి ఉండకూడదు.
నదీ తీరే ఎక్కడ చేయాలో కూడా చెప్తున్నారు. నదీ తీరే తటాకే నదీ తీరే తటాకే చ పర్వతే కానునే నిపిచ శివాలయే శుచౌ దేశే భాతివాచా విధీయతే శుద్ధ ప్రదేశ సంభూతం మృదమాహుచ్చయత్నత శివలింగం ప్రకల్పేత సావధానతయా ద్విజాః. నదీ తీరమునందు కానీ, చెరువు గట్టున కానీ, పర్వతమునందు కానీ, అడవిలో కానీ, శివాలయమునందును కానీ, లేదా ఏదేని శుద్ధ ప్రదేశమునందు పార్థివలింగమును పూజించవలను అని విధి. కాబట్టి ఎక్కడ పూజించాలో ఇక్కడ చెప్పారు. ఓ బ్రాహ్మణులారా, శుద్ధముగ ప్రదేశములోని మట్టిని శ్రద్ధతో సంగ్రహించి సావధానముగా శివలింగమును నిర్మించవలను. శుద్ధమైన మంచి ప్రదేశంలో ఉండాలి. అందుకనే సాధారణంగా ఏం చేస్తారంటే పుట్టమట్టిని తెప్పించుకుంటారు. మనుషులు తొక్కనటువంటి చోటు నుంచి తెమ్మంటారు మట్టి. మనుషులు తొక్కని చోటును సాధారణంగా దొరుకుతుందా? దొరకకపోయినా శుభ్రంగా ఉండాలి, ఏ విధమైనటువంటి చెరుపులు లేకుండా ఉండాలి. మట్టిని శ్రద్ధతో సంగ్రహించి సావధానముగా శివలింగమును నిర్మించవలను. సావధానముగా అంటే కంగారు పడకుండా. పైగా విప్రే గౌరా స్మృత సోనా బహుజే పీతవర్ణక వైశ్యే కృష్ణ పాదజాతే హ్యతవా యత్రయా భవేత్ సంగృహ్య మృత్తికాం లింగం నిర్మాణార్థం ప్రయత్నతః అతీవ శుభదేశే చ స్థాపయేత్తాం మృతం శుభాం. బ్రాహ్మణుడు తెల్లని మట్టిని, క్షత్రియుడు ఎర్రని మట్టిని, వైశ్యుడు పచ్చని మట్టిని, శూద్రుడు నల్ల మట్టిని వాడవలను. లేదా లభించకుండా ఏదో మంచి మట్టి దొరికితే దాన్ని వాడాలి, లేదా దొరికిన మట్టిని వాడచ్చు. తెల్లమట్టి దొరుకుతుంది, ఎర్రమట్టి దొరుకుతుంది, నల్ల మట్టి దొరుకుతుంది, పచ్చని మట్టి కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంటాయేమో. అది ఆ విధంగా లింగమును నిర్మించుట కొరకై మట్టిని ప్రయత్నపూర్వకముగా సంగ్రహించి ఆ పవిత్రముగా మట్టిని మిక్కిలి శుచియగు ప్రదేశంలో ఉంచవాలి. దాన్ని ఎక్కడ ఉంచాలి? ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. ఎప్పుడైతే నువ్వు మట్టిని నిర్ణయించి తీసుకున్నావో అప్పటి నుంచే శివుడు అనేటువంటి భావంతో, లింగం అనే భావంతో నువ్వు ఉండాలి. సంగృహ్య మృతికాం లింగం నిర్మాణార్థం ప్రయత్నతః అతీవ శుభదేశే చ స్థాపయేత్తాం మృతం శుభాం. సంశోధ్యత జలేనాపి పిండీకృత్య శనైః విధీయతే శుభం లింగం పార్థివం వేదమార్గతః. నీటితో ఆ మట్టిని శుద్ధి చేసి మెల్లమెల్లగా పిండమును చేసి శుభకరముకు పార్థివలింగమును చేయవలను. అప్పుడు వేదోక్త విధానముతో, ఇది వేదోక్త విధానంతో చేయాలి. ఆ మట్టిని తీసుకొచ్చి చక్కగా కొద్దిగా నీళ్లు చల్లుతూ పిండం అంటే గుండ్రంగా చేయాలి. ముందర దాన్ని అంత ముద్దలా చేయాలి. అదే పిండం అంటే చేసి దానిని చక్కగా శివలింగంలా, పార్థివలింగంలా, ఇది చరలింగం. చరలింగం అంటే ఏం చెప్పుకున్నాం? లింగము ఆ యొక్క పానపట్టము అంతా కలిసే ఉండాలి, విడిగా ఉండకూడదు. ఇది వేదోక్త విధానముతో చేయాలి. చేసి తత్సంపూజయేద్భక్త్యా భుక్తిముక్తి ఫలాప్తయే తత్ప్రకారమహం వచ్మి శృణుధ్వం సంవిధానతః. నమః శివాయ మంత్రేణ అర్చన ద్రవ్యంచ ప్రోక్షయేత్ భూరశీతి చ మంత్రేణ క్షేత్రసిద్ధిం ప్రకారయేత్. భక్తితో పూజించినట్లయితే ఇహపరమును సిద్ధించును. నేను ఆ పద్ధతిని యథావిధిగా ఇప్పుడు వివరిస్తాను, వినండయ్యా. ఆ పద్ధతి అంతా ఇప్పుడు చక్కగా చెప్తాను, సావధానంగా వినండి. పంచాక్షరీ మంత్రముతో పూజా ద్రవ్యమును ప్రోక్షించవలను. భూరసి అను మంత్రముతో పూజాస్థలమును శుద్ధి చేసి సిద్ధము చేయవలను. భక్తితో పూజించి ఇహపరమును సిద్ధించును. ఇప్పుడు ఆ విధానంతా చెప్తున్నాను కదా. నమః శివాయ మంత్రేణార్చన ద్రవ్యంచ ప్రోక్షయేత్ భూరసీతి చ మంత్రేణ క్షేత్రసిద్ధిం ప్రకారయేత్ ఆపోస్మానితి మంత్రేణ జల సంస్కారమాచరేత్. నమస్తే రుద్రమంత్రేణ పాటికా బంధముచ్యతే. అది కాబట్టి ఓం నమః శివాయ అంటూ ఆ పూజా ద్రవ్యములన్నింటినీ కూడా
చక్కగా నీళ్ళని సంప్రోక్షించాలంటే కొద్ది కొద్దిగా ఇలా వేలు చేతులతో నీళ్లు చల్లాలి. భూరసి అను మంత్రముతో పూజా స్థలమును శుద్ధి సిద్ధము చేయవలను. ఆపోస్మాన్ అనుమంత్రముతో జలమును సంస్కరించవలను. ఆపోస్మాన్ అనుమంత్రముతో జలమును సంస్కరించవలను. నమస్తే రుద్ర అనుమంత్రంతో స్ఫటిక బంధమును రచించవలను. ఓం సంభవాయేత్ మంత్రేణ క్షేత్రశుద్ధిం ప్రకారయేత్. నమః పూర్వేణ కుర్యాత్ పంచామృతస్యాపి ప్రోక్షణం. నీలగ్రీవాయ మంత్రేణ నమః పూర్వేణ భక్తిమాన్ చరేచ్ఛంకరలింగస్య ప్రతిష్టాపనముత్తమం. నమస్సంభవేచ అను మంత్రముతో క్షేత్రాన్ని శుద్ధి చేయాలి. నమస్సంభవేచ మయోభవేచ నమశంకరాయ చ మయస్కరాయ చ నమశివాయ చ శివతరాయ చ. తర్వాత పంచామృతములను ప్రోక్షణము చేయవలను. తర్వాత సాధకుడు భక్తితో కూడిన వాడే నమో నీలగ్రీవాయ చ అను మంత్రముతో ఈ ఉత్తమముకు శివలింగమును ప్రతిష్ఠించవలను. నమో నీలగ్రీవాయ చ అనేటువంటి మంత్రంతో శివలింగమును ప్రతిష్ఠించవలను. భక్తితస్తత ఏతత్తే రుద్రాయేతి చ మంత్రతః. భక్తితతస్త ఏతత్తే రుద్రాయేతి చ మంత్రతః. ఆసనం రమణీయం వై దద్యాద్వైదిక మార్గకృతు. తర్వాత వైదిక మార్గములో పూజను చేయు భక్తుడు భక్తితో ఏతత్తే రుద్ర అను మంత్రముతో సుందరముగా ఆసనమును సమర్పించవలను. ఆసనం సమర్పించేటప్పుడు ఈ ఏతత్తే రుద్ర అనేటువంటి మంత్రాన్ని చెప్పాలి. మానో మహాంతమితి మంత్రే ఇది చ మంత్రేణ వాహనం చరేత్. యాతే రుద్రేతి మంత్రేణ సంచరేదు ఉపవేశనం. తర్వాత మానోమహాంతము అనేటువంటి మంత్రంతో పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి యాతే రుద్ర అను మంత్రముతో శివుణ్ణి ఆసనముపై ఉపవిష్టుని చేయవలను. ఆ లింగాన్ని, ఆ పార్థివ లింగాన్ని ఉపవిష్టు ఆసనము మీద పెట్టాలి. యాతే రుద్ర శివ ఆ విధంగా. తర్వాత మంత్రేణ యామిషుమితి న్యాసం కుర్యాత్ శివస్య చ అధ్యవోచదితి ప్రేమ్నాధివాసం మనునాచరేతు. యామిషం అను మంత్రముతో శివునికి న్యాసమును చేయవలను. అధ్యవోచత్ అను మంత్రముతో ప్రేమపూర్వకముగా అధివాసమును చేయవలను. మనునాసౌయ ఇతి దేవతా న్యాసమాచరేతు. అసౌయోపసర్పతీతి చాచరేదు ఉపసర్పణం. అసౌయస్తామ్ర అను మంత్రంతో లింగమునందు ఇష్టదైవముకు శివుని న్యాసమును ఆచరించవలను. అసౌయో వసర్పతి అను మంత్రంతో శివుణ్ణి సమీపించవలెను. నమోస్తు నీలగ్రీవాయేతి పాద్యం మనునా హరేతు. అర్ఘ్యంచ రుద్రగాయత్ర్యా ఆచమనం త్రయంబకేన చ. తర్వాత నమోస్తు నీలగ్రీవాయ అను మంత్రంతో పాద్యమును ఇయ్యవలను. తత్పురుషాయ అను రుద్రగాయత్రితో అర్ఘ్యము. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాతు అను రుద్రగాయత్రితో అర్ఘ్యమును. త్రయంబకం యజామహే అనేటువంటి మంత్రముతో ఆచమనమును ఇయ్యవలను. ఇచ్చి తర్వాత పయః పృథివ్యామితి చ పయసా స్నానమాచరేత్. దధి క్రావన్నేతి మంత్రేణ దధి స్నానం చ కారయేత్. పయః పృథివ్యాం అను మంత్రముతో పాల అభిషేకమును. తర్వాత దధిక్రావన్ను అనే మంత్రముతో పెరుగు అభిషేకమును చేయవలను. ఆప్యాయ స్వసమేతు తే విశ్వతస్వ మూర్ష్ణ్యం అనేటువంటి మంత్రంతో పాలు, అలాగే దధిక్రావన్ను అనేటువంటి మంత్రంతో పెరుగుతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. ఘృతం స్నాన ఖలు ఘృతం ఘృతపావేతి మంత్రతః. మధుమాత మధునక్తం మధుమాన ఇది తృచ్ఛా. అంటే ఘృతం పావ అను మంత్రముతో నీతి అభిషేకమును చేయవలను. మధుమాత మధునత్వం మధుమాన్న అను 3 మంత్రములతోటి కూడా మధుకండ స్నపనం ప్రోక్తమితి పంచామృత స్మృతం. అథవా పాద్యమంత్రేణ స్నానం పంచామృతేన చ. మధువును, చక్కెర, నీటిని ఉపయోగించి అభిషేకించవలను. ఈ 5 ద్రవ్యములతో చేయు అభిషేకమునకు పంచామృత స్నానం అని పేరు. ఇట్లు కాక పాద్యమంత్రముతో పంచామృత స్నానము అర్చించవచ్చును. మానస్తోకే ఇది ప్రేమ్నా
మంత్రేణ కటిబంధనం నమో ధృష్ణవే ఇతీవ ఉత్తరయ్యంచ ధాపయేత్. మానస్తోకే తనయే అనేటువంటి మంత్రంతో ప్రేమపూర్వకముగా శివునికి కటిబంధనమును, నమో ధృష్ణవే అను మంత్రంతో ఉత్తరయ్యమును ఇయ్యవలెను. తర్వాత యాతే హేతిరితి ప్రేమ్నా రుక్ చతుష్కేన వైదికై శివాయ విధినా భక్తశ్చరే ద్వస్త్ర సమర్పణం. వైదిక భక్తుడు యాతే హేతి అను 4 మంత్రములతో ప్రేమపూర్వకముగా పరమేశ్వరునికి యథావిధిగా వస్త్రమును సమర్పించవలెను. నమస్వభ్య ఇది ప్రేమ్నా గంధం దద్యాద్ధుచా సుధీః నమస్తఖ్యభ్య ఇది చాక్షతాన్ మంత్రేణ చార్చయేత్. నమః పార్యాయ ఇతి వా పుష్పం మంత్రేణ చార్చయేత్. నమః పర్ణ్యాయ ఇది వా బిల్వపత్ర సమర్పణం. భక్తుడు పవిత్రమైనటువంటి మనస్సు కలవాడై నమః స్వభ్య అను మంత్రముతో ప్రేమతో గంధమును ఇయ్యవలను. మనం మామూలుగా గంధ ద్వారా అందురాదశం అంటాం. నమస్తఖ్యభ్య అను మంత్రముతో అక్షంతలను సమర్పించవలను. నమః పార్యాయ అను మంత్రముతో పుష్పమును, నమః పర్ణ్యాయ అను మంత్రముతో బిల్వపత్రమును సమర్పించవలెను. నమః కపద్యనే చేతి ధూపం దద్యాద్యథావిధి దీపం దద్యాద్యధోక్తం తు నమ ఆసవ ఇత్రుథ. నమో జ్యేష్ఠాయ మంత్రేణ దధ్యాన్నైవేద్యముత్తమం మనునా త్రయంబకమితి పునరాద్ ఆచమనం స్మృతం. నమః పార్యాయ అను మంత్రంతో పుష్పమును, నమః పర్ణ్యాయ చ అను మంత్రంతో మారేడు పత్రమును సమర్పించవలను. నమః కపర్దినే చ అనేటువంటి మంత్రముతో యథావిధముగా ధూపమును ఇవ్వలను. నమః కపర్దినే చ అనేటువంటి మంత్రంతో ధూపము అంటే అగరవత్తులు ఇవ్వాలి. నమ ఆసవే అను మంత్రముతో యథావిధముగా దీపమును ఇవ్వాలి. నమో జ్యేష్ఠాయ అను మంత్రముతో ఉత్తమముగు నైవేద్యమును, త్రయంబకమను మంత్రముతో ఆచమనమును సమర్పించవలను అని స్మృతులు చెప్పుచున్నవి. ఈ విధంగా ప్రతి ఏ ఉపచారం చేసినప్పటికీ కూడా ఆయా మంత్రములతోటి అక్కడ చెప్పిన విధానంగా చేయాలని స్మృతులు చెప్పుతున్నాయి. ఇమాం రుద్రాయేతి రుచా కుర్యాత్ ఫల సమర్పణం నమో గోష్యాయేతి రుచా సకలం సంభమేర్చయేత్. ఇమాగం రుద్రయ అను మంత్రముతో ఫలమును సమర్పించవలను. నమో గోష్ఠ్యాయ అను మంత్రముతో సర్వమును శివునికి సమర్పించవలను. మానో మహాంతమితి చ మానస్తోక ఇది తతః మంత్రద్వయేనైక దశాక్షతై రుద్రాన్ పూజయేత్. మానో మహాంతం మానశ్లోకే అను 2 మంత్రములతో ఏకాదశ రుద్రులను కూడా అక్షంతులతో పూజించవలను. హిరణ్యగర్భ ఇది తృఛా దక్షిణాం హి సమర్పయేత్. దేవసత్వేతి మంత్రేణ అభిషేకం చరేద్బుధః. హిరణ్యగర్భ అను 3 మంత్రములతో దక్షిణ ఇయ్యవలను. విద్వాంసుడు దేవసత్వ అను మంత్రముతో అభిషేకమును చేయవలను. దేవసత్వ సవితు ప్రసవే అశ్వినోర్బాహుభ్యాం భూష్ణోస్తాభ్యాం రాజా త్వావరణో నైతు దేవి దక్షిణయజ్ఞయే హిరణ్యం తేనామృతత్వమస్యాం అనేటువంటి మంత్రముతో అభిషేకమును చేయవలను. హిరణ్యగర్భ ఇది తృచా దక్షిణాం హి సమర్పయేత్. దేవసత్వేతి మంత్రేణ అభిషేకం చరేద్బుధః. దీపమంత్రేణ వా సంభోర్నిరాజన విధిం చరేత్. దీపమంత్రేణ వా సంభోర్నిరాజన విధిం చరేత్. పుష్పాంజలిం చరేత్ భక్త్యా ఇమాం రుద్రాయ చ స్థుచాం. దీపమంత్రముతో శివునికి నీరాజనం ఇయ్యవలను. తరువాత ఇమాగం రుద్రాయ అను 3 మంత్రములతో రుద్రునికి దోషుడు పుష్పములను భక్తితో సమర్పించవలను. పుష్పములు సమర్పించినప్పుడు ఇమాగం రుద్రాయ తవసేక పద్మనే అనేటువంటి మంత్రం చెప్పి ఆ 2 చక్కగా దోషుల నిండా పరమ మంగళకరమైనటువంటి ఆ పుష్పములన్నిటినీ తీసుకుని పరమాత్ముని నెత్తి మీద ప్రేమతో చేయాలి. పైగా ప్రాజ్ఞుడు మానో మహాంతమనవంతంతో తర్వాత మానో మహాంతమితి చ
చరే ప్రాజ్ఞా ప్రదక్షిణం మానస్తోకైతే మంత్రేణ శాస్త్రాంగం ప్రణమేత్ సుధీహి. ప్రాజ్ఞుడు మానో మహాంతము అనేటువంటి మంత్రముతో ప్రదక్షిణము చేసి పవిత్రముగు మనస్సుతో మానస్తోకే అను మంత్రమును పఠించి సాష్టాంగముగా నమస్కరించవలెను. ఏషతే ఇది మంత్రేణ శివముద్రాం ప్రదర్శయేత్ యతో యత ఇత్యభయాం జ్ఞానాఖ్యాం త్రయంబకేన చ. ఏషతే అనేటువంటి మంత్రంతో శివముద్రను, యతో యత అను మంత్రంతో అభయముద్రను, త్రయంబకమను మంత్రముతో మహాముద్రను, నమో గోభ్య అను మంత్రంతో ధేనుముద్రను చూపించవలెను. నమస్తే ఏతి మంత్రేణ మహాముద్రాం ప్రదర్శయేత్ దర్శయేద్ధేనుముద్రాంచ నమో గోభ్య రుచానయా. పంచముద్రా ప్రదర్శ్యాద్ అథ శివమంత్రం జపం చరేత్ శతరుద్రీయ మంత్రేణ జపేద్వేద విచక్షణ. ఈ విధముగా పంచముద్రలను చూపించి శివమంత్రమును జపించవలను. వేదవేత్త శతరుద్రీయమును అంటే రుద్రాధ్యాయమును జపించవలను. నమ్మక చమకాదులను జపించాలి. తతః పంచాంగం పాఠంచ కుర్యాద్వేద విచక్షణ దేవాగాత్వితి మంత్రేణ కుర్యాచ్చంభోర్విసర్జనం. ఇత్యుక్త శివ పూజాయా వ్యాసతో వైదికో విధి సమానసతశ్చ శృణుత వైదికం విధిముత్తమం. ఆ తర్వాత వేదవేత్త అయినటువంటి వాడు పంచాంగమును పఠించవలెను. దేవాగాతు అను మంత్రముతో శివునికి ఉద్వాత చెప్పవలెను. ఇంతవరకు శివపూజ యొక్క వైదిక విధానము విస్తారముగా చెప్పబడినది. ఇప్పుడు ఉత్తమముకు ఆ వైదిక విధి యొక్క సంగ్రహ రూపమును వినుడు నాయనలారా. ఇంతవరకు శివపూజ యొక్క విధానమంతా వైదిక విధానమంతా మీకు నేను చెప్పాను. దానంతా మరలికి మీకు సంగ్రహంగా చెప్తాను, వినండి. రుచా సద్యో జాతమిది మృదాహరణమాచరేత్ వామదేవాయ ఇది చ జల ప్రక్షేపమాచరేత్ అఘోరేణ చ మంత్రేణ లింగ నిర్మాణమాచరేత్ తత్పురుషేణ మంత్రేణ ఆహ్వానం కుర్యాద్ యథావిధి. సద్యోజాతమను మంత్రముతో మట్టిని తీసుకువచ్చి వామదేవాయ అను మంత్రముతో జలమును ప్రోక్షించవలను. అఘోరేభ్య అను మంత్రముతో లింగమును నిర్మించి తత్పురుషాయ అను మంత్రముతో శివుని యథావిధిగా ఆహ్వానించవలను. ఆ విధంగా ఏ మంత్రంతో ఏ విధిని ఆచరించాలో ఆ విధంగా ఆచరించి శివలింగ నిర్మాణం చేసి ఆహ్వానించవలను. సంయోజయేద్వేదికాయా ఈశానమనునాహరం అన్యత్ సర్వం విధానంచ కుర్యాత్ సంక్షేపత సుధీహి. ఈశాన అను మంత్రముతో శివుని వేదికపై ప్రతిష్ఠించవలను. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోద్భుత బ్రహ్మ శివోమే అస్తు సదా శివోం అది మంత్రం ప్రతిష్ఠించి భక్తుడు శుద్ధముగా మనస్సు కలవాడే మిక్కిలి విధానము అంతనూ సంక్షిప్తంగా చేయవలను. ఇక్కడ తర్వాత విధానం అంతా కూడా మిక్కిలి కాదు, మిగిలిన విధానం అంతా కూడా చేయాలి. అంతా కూడా భక్తితో చేయాలి. పంచాక్షరేణ మంత్రేణ గురుదత్తేన వా తథా కుర్యాత్ పూజాం షోడశోపచారేణ విధివత్సుధి. భక్తుడు పంచాక్షరీ మంత్రముతో కానీ గురువు ఇచ్చిన ఇతర మంత్రముతో కానీ షోడశోపచార పూజన యథావిధిగా చేయాలి. ఆ విధంగా ప్రతిష్ఠించి దేవుని చేసిన తర్వాత ఓం నమః శివాయ లేదా గురువుగారు ఇంకేదైనా మంత్రం చెప్పి ఉంటే ఆ మంత్రం కుర్యాత్ పూజాం షోడశోపచారాయణ విధి పంచాక్షరేణ మంత్రేణ గురుదత్తేన వా తథా ఆ విధంగా పూజించాలి. భవాయ భవనాశాయ మహేశ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌలినే. ఇంత మాటలు, ఇంత గొప్ప మాటలు భక్తుడు లేదా భవాయ మౌలినే భవుడు సంసారమును నశింపచేయువాడు, ఉగ్రుడు ఉగ్రదోషమును నశింపచేయువాడు, సంహారకర్త చంద్రుని శిరస్సుపై ధరించిన వాడు అగు మహాధ్యాయుని ధ్యానించెదను. భవాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ ఉగ్రనాశాయ సర్వాయ శశిమౌలినే అని అటువంటి మహాదేవుణ్ణి ధ్యానించెదము. అనేన మనునా వాపి పూజయేత్ శంకరం సుధీః
సుభక్త్యా చ భ్రమం త్యక్త్వా భక్త్యైవ పరద శివ. ఈ మంత్రములతో శంకరుని భక్తితో భ్రమలను వీడి పూజించం. భ్రమను వీడాలి. భ్రమ అంటే ఇహం మీద ఉండేటువంటి మమకారములన్నీ భ్రమలే, అవన్నీ విడిచిపెట్టి పూజించాలి. శివుడు భక్తి చేత మాత్రమే ఫలములను ఇచ్చెను. ఇత్యపి ప్రోక్తమాదృత్య వైదిక క్రమ పూజనం ప్రోచ్యతే అన్య విధి సమ్యక్ సాధారణతయా ద్విజాః. వైదిక పద్ధతిలో పూజ చేయు విధము సాధారణముగా వివరించబడింది. ఓ ద్విజులారా, సర్వులకు ఉపయోగపడే మరి ఒక పూజా విధి కూడా ఉన్నది, అది చెప్తున్నాను వినండి. ప్రోచ్యతే అన్య విధి సమ్యక్ సాధారణతయా ద్విజాః పూజా పార్థివలింగస్య సంప్రోక్తా శివనామభిః తాం శృణుధ్వం మునిశ్రేష్ఠాః సర్వకామప్రదాయిని. పార్థివలింగమును శివుని నామములతో పూజించే విధానం ఒకటి కలదు. ఓ మునిపుంగవులారా, కోరికలు అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి ఆ పూజా విధానమును ఇప్పుడు మీకు తెలియచేస్తాను, వినండి. హరో మహేశ్వర శంభు శూలపాణి పినాకధృకం శివ పశుపతిశ్చైవ మహాదేవ ఇతి క్రమాత్. ఓం హరాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం శూలపానయే నమః, ఓం పినాకధృతే నమః, ఓం శివాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం మహాదేవాయ నమః అను నామములతో క్రమముగా మృదాహరణ సంఘట్ట ప్రతిష్టాహ్వానమేవ చ సంపన్నం భోజనం చైవ క్షమస్వేతే విసర్జనం. ఆ విధంగా ఆ నామములతో ఉచ్చరించుకుంటూ నామములతో క్రమముగా మట్టిని తెచ్చుకొని, ఆ నామాలు ఉచ్చరించుకుంటూ మట్టిని తెచ్చుకొని లింగమును చేయుట, శివుని ఆయన ప్రతిష్టాపించుట, ఆహ్వానించుట, ఆయనకి స్నానం చేయుట, పూజ చేయుట, క్షమాపణ చెప్పుట, ఉద్వాసన అను విధులను భక్తితో ఆనందముగా చేయడం. ఇవన్నీ కూడా భక్తితో చేయాలి. భక్తి చేయకుండా భక్తి వినా అపన కోయి బని, భగవాన్ వినా కోయిలి అపన నహి. భక్తి ఉండాలి, భగవంతుడే తప్ప మనకి ఎవరూ లేరు. కాబట్టి భక్తితో మనం చేయాలి. అప్పుడు మట్టిని తెచ్చుట, లింగమును చేయుట, శివుని ప్రతిష్ఠించుట, ఆహ్వానము, స్నానము, పూజ, క్షమాపణము, ఉద్వాసనాను విధులను భక్తితోటి ఆనందముతోటి చేయవలను. బృదాహరణ సంఘట్ట ప్రతిష్టాహ్వానమేవ చ స్నపనం పూజనం చైవ క్షమస్వేతే విసర్జనం. ఓంకారాది చతుర్ధంతై నమోంతైర్నామభిః క్రమాత్ కర్తవ్యా చ క్రియా సర్వా భక్త్యా పరమయా ముదా సంతోషంగా ఈ విధంగా చేసి కూత్వా న్యాస విధం సమ్యక్ షడంగకరయోస్తదా షడక్షరేణ మంత్రేణ తతో ధ్యానం సమాచరేత్. షడక్షరం అంటే నమశివాయ అనేది పంచాక్షరి అయితే ఓంకారం కలపాలి. ఓం నమశివాయ అంటే షడక్షర మంత్రము గల ఓం నమశివాయ అనేటువంటి షడక్షర మంత్రముతో యథావిధముగా 6 అంగన్యాసములను 6 కరన్యాసములను చేసి ధ్యానమును చేయవలను. కైలాస పీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభిరర్చ్యమానం. భక్తై సనందనాదిభిరర్చ్యమానం. సనక సనందన సనత్కుమార సనత్సుజాతీయులనేటువంటి బ్రహ్మమానస పుత్రుల చేత అర్చింపబడుతూ ఉన్నటువంటి కైలాసపీఠంలో మధ్యలో ఉన్నటువంటి సింహాసన మధ్యములో విరాజిల్లేటువంటి వాడు, సనందుడు మొదలగు భక్తులచే పూజింపబడేవాడు, భక్తుల దుఃఖమునకు దావాగ్ని వంటి వాడు, ప్రమాణములకు గోచరము కానివాడు, ఉమాదేవితో కూడి ఉన్నవాడు, బ్రహ్మాండమునకు అలంకారమైన వాడు శివుని ధ్యానించవలను. కైలాస పీఠాసన మధ్య సంస్థం భక్తై సనందాదిభిరర్చ్యమానం భక్తాతిదావానరమ ప్రమేయం ధ్యాయేద్ ఉమాలింగిత విశ్వభూషణం. అటువంటి ఉమాలింగిత విశ్వమంతటికి భూషణమైనటువంటి పరమాత్ముని మనం అలంకారమైనటువంటి ఆ దేవాది దేవుణ్ణి పూజించాలి. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం, ధ్యాయే నిత్యం మహేశం రజతగిరినిభం చారు చంద్రావతంసం
రత్నకల్పోజ్వలాంగం పరశుమృగవరా భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణై వ్యాఘ్రీకృత్యం వసానం విశ్వాజ్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. వెండి కొండవలి ప్రకాశించేటువంటి దేవుడు, సుందరముకు చంద్రుని కిరీటమునందు ధరించినటువంటి వాడు, రత్నాభరణముల చేత ప్రకాశించి దేహము గలవాడు, పరశువు, లేడి, వరముద్ర, అభయముద్రలను చేతి ఎందు ధరించిన వాడు, ప్రసన్నుడు, పద్మాసనమునందు ఉన్నటువంటి వాడు, వ్యాఘ్ర చర్మమును ధరించినటువంటి వాడు, బ్రహ్మాండమునకు ఆద్యుడు, బ్రహ్మాండమునకు కారణభూతుడు, భయములన్నిటినీ పోగొట్టువాడు, 5 ముఖములు కలవాడు, ముక్కంటియగు మహేశ్వరుని ప్రతిదినము ధ్యానించవలను. ధ్యాయే నిత్యం మహేశం రజతగిరి నిభం చారు చంద్రావతంసం రత్నకల్పోజ్వలాంగం పరుసు మృగవరా భీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్థితమమరగణై వ్యాఘ్రీకృత్యం వసానం విశ్వాజ్యం విశ్వబీజం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం ఇతి ధ్యాత్వా చ సంపోజ్య పార్థివం లింగముత్తమం జపేత్ పంచాక్షరం మంత్రం గురుదత్తం యథా విధి శృతిభిశ్చైవ దేవేశం స్తువేత ప్రణమన్ సుధీః నానాభిధాభిర్విప్రేంద్రాః పఠేద్వై శతరుద్రియం తతః సాక్షాత్ పుష్పాన్ని గృహీత్వాంజలినా ముదా ప్రార్థయేచ్చంకర భక్త్యా మంత్రైరేభిషు భక్తితః. ఈ విధముగా శ్రేష్టమైనటువంటి పార్థివలింగమును పూజించి ధ్యానించి గురువు చేత యథావిధిగా ఇవ్వబడిన పంచాక్షర మంత్రమును జపించవలను. ఓ విప్రశిష్టులారా, వివేకి మహాదేవునికి అనేక విధముల స్తోత్రములతో స్తుతించి నమస్కరించవలను మరియు శతరుద్రియమును పఠించవలను. తర్వాత అక్షతలను పుష్పములను దోషులందు తీసుకుని ఆనందముతో భక్తితో శంకరుని ఈ మంత్రములతో ప్రార్థించవలను. తావస్వద్గత ప్రాణస్వచ్చిత్తోహం సదా మృణా కృపానిధి ఇది జ్ఞాత్వా భూతనాథ ప్రసీద మే. తావకస్త్వద్గత ప్రాణస్వచ్చిత్తోహం సదా మృణా కృపానిధి ఇది జ్ఞాత్వా భూతనాథ ప్రసీద మే. అజ్ఞానాద్యదివా జ్ఞానజ్ఞప పూజాదికం మయా కృతం తదస్తు సఫలం కృపయా తవ శంకరం. ఏ దేవాదిదేవ, హే మృడా, నేను నీ వాడను. నా జీవితము నీ ఆధీనములో ఉన్నది. నా మనస్సులో సదా నీవే ఉన్నావు పరమాత్మ. హే కృపానిధి, హే భూతనాథ, ఈ విషయమును ఎరింగి నన్ను అనుగ్రహింపము తండ్రి. ఓ శంకరా, తెలిసి కాని తెలియక కాని చేసిన జప పూజాదులు నీ కృపచే సఫలములు అగుగాక. అహం పాపీ మహానజ్జ పావనశ్చ భవాన్ మహాన్ అతి విజ్ఞాయ గౌరీశ యదిచ్ఛసి తదకురు. నేను గొప్ప పాపినై ఉన్నాను మహానుభావా. ఓ మహాదేవా, నీవు గొప్ప పాపనుడవు. హవే గౌరీపతి, నీవు ఈ విషయం ఎరింగి నీకు నచ్చినట్టు చేయము. నేను పాపని కానీ శరణాగతి పొందాను. నువ్వు పావనుడు, పాపులను రక్షించేటువంటి పాపులను కూడా పావనులను చేసి పవిత్రులను చేసేటువంటి వాడు. దీన్ని బట్టి నాకు ఏ ఫలితం ఇవ్వాలో నువ్వే చూడు మా స్వామి. వేదై పురాణై సిద్ధాంతై విధైరపి నజ్ఞాతోసి మహాదేవా కుతోహం త్వం సదా శివ యదా తదా తద్వితీయోస్మి సర్వభావైర్మహేశ్వర రక్షణీయస్త్వయాహం వై ప్రసీద పరమేశ్వర. ఓ మహాదేవా, నేను నిన్ను వేదములు కానీ పురాణములు కానీ వివిధ సిద్ధాంతములు మరియు ఋషులు కూడా తెలుసుకోలేకపోయారు తండ్రి. ఓ సదాశివ, నేను ఎక్కడ నువ్వెక్కడ? ఓ మహేశ్వర, అన్ని విధముల భావముల చేత నీ వాడనై ఉన్నాను. ఓ పరమేశ్వర, నీవు నన్ను అనుగ్రహించి రక్షించవలెను. కాబట్టి నన్ను రక్షించు, కాపాడు నువ్వే. ఇత్యేవం సాక్షతాన్ పుష్పాన్ ఆరోప్య శివోపరి ప్రణమేద్భక్తిత శంభుం సాష్టాంగ విధిన్
విధివన్మునే. ఓ మహామునులారా, ఇట్లు ప్రార్థించి అక్షంతలను పుష్పములను శివునిపై ఉంచి భక్తితో శివునికి యథావిధముగా సాష్టాంగ నమస్కారములను చేయవలను. ఆ విధంగా నమస్కారం చేసిన తర్వాత తతః ప్రదక్షిణాం కుర్యాద్యదోక్త విధినా సుదేహే పునః సువీత దేవే సంస్తుతిభే శ్రద్ధయాన్విత. తర్వాత సద్బుద్ధి గల భక్తుడు యథావిధిగా ప్రదక్షిణం చేసి మరల మహాదేవుని శ్రద్ధతోటి స్తుతించవలెను. తథా ప్రదక్షిణాం కుర్యాద్యథోక్త విధినా సుదేహి పునః సునేత దేవే సంస్తుతిభే ప్రసిద్ధియాన్విత. తతో కలరవం కృత్వా ప్రణమేచ్చు చినమ్రదీః కుర్యాద్విజ్ఞప్తిమాదృత్య విసర్జనమాధచరేత్. తర్వాత ఏం చేయాలంటే ఈ విధంగా శరణాగతి పొందిన తర్వాత భగవంతుడు నమస్కరించిన తర్వాత ఆ పుష్పములను వేసిన తర్వాత ఏమనాలి? బిగ్గరగా జయధ్వానము చేసి పవిత్రమైన వినీతమైన మనసుతో నమస్కరించి సాదరముగా విన్నవించుకొని తర్వాత ఉద్వాసం చెప్పాలి. అది జయధ్వానం అంటే హరహరా హరహరా అని అరుస్తూ ఉంటాం చూడండి, అవే జయధ్వానులు. నమస్యం ఓ నమస్యంకర పార్వతీ పరమేశ్వరుడికి జయ అంటూ ఉంటాం, అదే జయధ్వానం. అటువంటి జయధ్వానం చేసి వినీతమైన మనసుతో నమస్కరించాలి. వినీతం అంటే భక్తి, శ్రద్ధ, గౌరవము, ప్రేమ అన్నీ ఉట్టిపడాలి. అలా చేసి సాధారణముగా విన్నవించుకొని తర్వాత భగవంతుని ఉద్వాసన చెప్పాలి. ఆచరేత ఇత్యుక్త ముని సార్థూల పార్థివార్చా విధానతః ముక్తిదా చైవ శివభక్తి వివర్ధనే. ఓ మునిశ్రేష్ఠులారా, ఇహ పరమును యొసగేటువంటి శివుని యందు భక్తిని పెంపొందించు పార్థివలింగ పూజా విధానమును మీకు ఇప్పుడు చెప్పానయ్యా. నేను ఇప్పుడు చెప్పినటువంటిది పార్థివలింగ యొక్క పూజా విధానం 3 విధాలుగా ఉన్నది, అది మీకు చెప్పాను. ఇత్యధ్యాయం శుచిత్యేన పఠేచ్ఛృణయాదపి సర్వపాప విశుద్ధాత్మా సర్వాన్ కామాన్ వాప్నుయాత్ ఆయురారోగ్యదం చైవ యశస్యం స్వర్గమేవ చ పుత్రపౌత్రాది సుఖదమాఖ్యానమిదముత్తమం. ఇది శ్రీ శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం సాధ్య సాధన ఖండే పార్థివ శివలింగ పూజా విధి వర్ణనం నామ 20వ. ఈ అధ్యాయమును మంచి మనసుతో పఠించేటువంటి లేదా వినేటువంటి వ్యక్తి పాపములన్నింటినీ తొలగించుకొని కోరికలన్నింటినీ పొందును. ఈ పవిత్రమైనటువంటి అధ్యాయము ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని, స్వర్గమును, పుత్రపౌత్రాది సుఖములను ఇచ్చును. ఈ శ్రీ శివమహాపురాణములోని విద్యేశ్వర సంహిత యందు సాధ్య సాధన ఖండములో పార్థివ శివలింగ పూజా విధి వర్ణనము అనేటువంటి 20వ అధ్యాయము ముగిసినది.